హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. ఈరోజు గాలి నీరు గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఈ కాలంలో లేకుండా పోయిందండి. అందరూ మంచి గాలి పీల్చాలనుకుంటున్నారు, కానీ చుట్టూ చెట్లు ఎన్నున్నా కూడా ఒక సమస్య వేధిస్తుందండి. గాలి మాత్రం స్వచ్ఛమైన గాలి వస్తలేదు. గాలి నుంచి ఎన్నో మంచి గాలి పీలుస్తేనేమో చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు కాలుష్యం ఎక్కువైపోయిందండి. వాయు కాలుష్యం అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకంటే వాయు కాలుష్యం వలన శ్వాసకోశ ఇబ్బందులు మరియు న్యూమోనియా ఇటువంటివి ఎక్కువగా తరచుగా వస్తున్నాయండి. పిల్లలకు కూడా చాలా దగ్గు, జ్వరము, ఇన్ఫెక్షన్లు అన్నీ గాలి ద్వారానే ఎక్కువైపోయిందండి. గాలి ఎంతనో నీరు, వాటర్ కూడా ముఖ్యమేనండి. వాటర్ కూడా స్వచ్ఛమైన వాటర్ తాగాలండి. ఎన్ని మినరల్ వాటర్స్ తాగినా కూడా వాటర్ పుష్కలంగా తాగాలి, ఎక్కువ తాగాలి. వాటర్ మాత్రం వాటర్ తాగితేనే మన డీహైడ్రేషన్ లేకుండా ఉంటుందండి. ఈ సమ్మర్లో నీరు మాత్రం చాలా ముఖ్యమండి. పిల్లలకు కొబ్బరి నీరన్నా ఏ నీరన్నా వాటర్ తీసుకోవడం చాలా మంచిది. పిల్లలను మనము చాలా డెలికేట్గా ఉంటారండి. వాళ్ళని చాలా జాగ్రత్తగా టేక్ కేర్గా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల ఆరోగ్యం పట్ల. గాలి, స్వచ్ఛమైన గాలి వచ్చేటట్టు కిటికీలు తెరవాలి. ఇంకా అది దుమ్ము ధూళికి దూరంగా ఉంచాలండి పిల్లలను. గాలి మాత్రం స్వచ్ఛమైన గాలి ఉండాలండి. నీరు మాత్రము పిల్లలు తాగడం తక్కువగా తాగుతుంటారండి. చాలామంది పిల్లల్ని చూస్తుంటాం కదా, నీరు మాత్రం తాగరు. స్నాక్స్ అవి తింటారు కానీ నీరు మాత్రం తాగరు. అప్పుడు నీళ్ళు ఏదైనా తిన్నదవడే నోరు కడుక్కొని నీళ్ళు తాగమని చెప్పాలండి పిల్లలకు. నీరు పుష్కలంగా తాగాలి. ఎప్పుడైనా కానీ నీరు తాగితేనే పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పిల్లలలో డిహైడ్రేషన్ లేకుండా చర్మం ఎండిపోయినట్లు ఉండకుండా ఉంటుందండి. స్వచ్ఛమైన గాలి పీలవాలి, ఆక్సిజన్ కూడా ఉండాలి కదా పిల్లలకు. గాలి మాత్రం స్వచ్ఛంగా ఉండాలండి. వాయు కాలుష్యం లేకుండా రోడ్ల మీద పిల్లలకు దుమ్ము ధూళి పడకుండా చూసుకోవాలండి. కాలుష్యంతో అనేక అనారోగ్యాలు ఉంటున్నాయండి. పిల్లలకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యూమోనియా వంటివి రాకుండా జాగ్రత్త పడడం ఎంతో ముఖ్యం అండి. పిల్లలు నీరు మాత్రం మంచినీరు, మినరల్ వాటర్ అనేదే కాకుండా బోర్ వాటర్ అని తాగితే పిల్లల పళ్ళు కూడా చెడిపోతాయండి. నీటి వలన అనేక రోగాలు కూడా వస్తున్నాయి. మోషన్స్ అవుతున్నాయి. పిల్లలకు తగినంత మంచినీరు ఇవ్వాలి. కాచి వడబోసిన నీరు కూడా ఇవ్వాల్సి వస్తుందండి ఒక్కొక్కసారి. జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు కాచిన నీరే తాపాలి. మంచినీరు, శ్రేష్టమైన నీరు తాపాలండి. ఓకే అండి, బాయ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? ఇప్పుడు సమ్మర్ కదండి. సమ్మర్లో 2 రకాల పండ్లు ఫుల్ విరివిగా దొరుకుతున్నాయి కదండి. అవేంటంటే గ్రేప్స్ అండి. గ్రేప్స్ ఆరోగ్యం సంరక్షణలో చాలా ఉపయోగపడుతున్నాయండి. 2 రకాల గ్రేప్స్ కూడా చాలా బాగుంటాయండి. బ్లాక్ గ్రేప్స్ ముఖ్యంగా అధిక రక్తపోటును నివారిస్తుందండి. నియంత్రణలో ఉంటుంది. చాలా అధిక రక్తపోటు, చక్కెర స్థాయిని కూడా పూర్తిగా తగ్గిస్తుందండి. నార్మల్కి వచ్చేస్తుంది మంచిగా. ఎక్కడైనా విరివిగా దొరుకుతాయండి ఈ బ్లాక్ గ్రేప్స్. హెల్త్కి ఎంతో మంచిదండి. ఇది తింటే బరువు కూడా తగ్గాలనుకునేవారు తగ్గొచ్చండి. ఇది బాగా పనిచేస్తుంది. బ్లాక్ గ్రేప్స్ చాలా విశిష్టమైన గ్రేప్స్ అండి. అవి ఎక్కడ పడితే అక్కడనే దొరుకుతాయండి ఈ కాలంలో విరివిగా. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి, ఎక్కువగా పెరుగుతుంది. పిల్లలకు రోజు గ్రేప్స్ పెట్టాలండి. 10 years లోపల ఉన్న పిల్లలకు పెడితే చాలా మంచిదండి. ఇంకా అదే బరువు తగ్గాలనుకుంటే కూడా తగ్గొచ్చు. ఈ గ్రేప్స్ తిని ఉపవాసాలు ఉండేవారు, చేసేవారు ఈ గ్రేప్స్ తిని
హాయిగా డిహైడ్రేషన్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతుంటాయి అండి ఇవి. ఇంకా ఇంకో రకం వాటర్ మిలన్ కూడా మంచిదండి ఈ కాలంలో తినడం, చాలా మంచిది. వాటర్ మిలన్ తింటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి. వడదెబ్బ నుంచి కూడా మనకు ఎండాకాలంలో తింటే ఎండలో తిరిగినా కూడా మనకు వడదెబ్బ తగలకుండా ఉంటుందండి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఏమన్నా దగ్గు జలుబు ఉన్నా కూడా డిహైడ్రేషన్ కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. ఈ కాలంలో చల్లగా ఉంటుంది కదా, వాటర్ మిలన్ జ్యూస్ తాగొచ్చు, ఫ్రూట్స్ కట్ చేసుకొని తినొచ్చు. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి వాటర్ మిలన్లో. మలమూత్ర విసర్జనలు కూడా క్రమంగా సాఫీగా జరుగుతాయండి. మూత్రము సాఫీగా ఉండి మలబద్ధకం లేకుండా ఉంటుందండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరు తినాల్సిన గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, ఇవి వాటర్ మిలన్, కర్బూజా ఇవి చాలా బాగుంటాయండి. తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. అందరు తప్పనిసరిగా తినండి. ఓకేనా అండి, బాయ్, నమస్తే అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.